వారికి దేవుని చూపే వారంగా ఉండాల్సిన మనమే ఈ లోక సంబంధమైన వాటికే మనము పరిమితం అయిపోతున్నాం. ఆశీర్వాదంలో కొరకు ప్రార్థిస్తున్నాం కదా, ఈ లోక సంబంధమైన వాటికే పరిమితం అయిపోయి అసలు ఆయన రాకడ గురించి కూడా ఆలోచన లేని జీవిస్తున్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. కానీ వాక్యం వింటున్న మనము దయచేసి ఇప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఏంటంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము ఆసన్నమైంది. ఆసన్నమైన సమయంలో ఈమె ఏం చేస్తుంది, వధువు ఏం చేస్తుందంటే తను సిద్ధపరచుకోవడం మాత్రమే కాదు, ఎదురు చూస్తూ ఉంది. సిద్ధపాటు మాత్రమే కాదు, ఎదురు చూసే అనుభవంలో కూడా మనము ఉండాలి. ప్రార్థిస్తున్నారు. ఒకరోజు మేము మా ఫ్రెండ్స్ అందరం ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో మేము ఎవ్రీ సండే ప్రేయర్ పెట్టుకుంటాం అనమాట. మేము ఎప్పుడు యూజువల్గా ప్రేయర్ చేసేటప్పుడు ఏంటంటే మేము అందరం కూడా ఆత్మ సంబంధమైన వాటి కొరకు మొదట ప్రార్థన చేసి తర్వాత వేరే అవసరతలు కొరకు ప్రార్థన చేస్తాం. అయితే మేమందరం కామన్గా ఎప్పుడు కూడా మా ఆత్మీయతల కొరకు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. అయితే ఒకరోజు ఒక అమ్మాయి చాలా స్ట్రేంజ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిందనమాట. దేని కొరకు ప్రార్థన చేయాలని అడిగినప్పుడు తను ఏం చెప్పింది తెలుసా, నేను దేవుని యొక్క రాకడ కొరకు సరిగ్గా నేను సిద్ధపడడానికి నా కొరకు ప్రార్థన చేయండి అని. అప్పుడు అనిపించింది, అరే బాగుంది కదా ఈ ప్రేయర్ రిక్వెస్ట్ అని. అంటే మనం దాని కొరకు కూడా ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా ఈ లోకం సంబంధమైన వాటి మీదే మన ప్రార్థన అవసరం, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఆయన రాబోతున్నాడు ఒక రోజు. మరి ఆయన రాబోతున్నప్పుడు ఉత్సాహంతో ఆయన వస్తాడు అనే మాట విన్నప్పుడు ఎంతమందికి ఆ సంతోషం కలుగుతుంది. చూడండి, ఆ వధువు 1 సంవత్సరం వరుడు కొరకు ఎదురు చూడడం అనేది చిన్న విషయం కాదు కదా. ఒకసారి బిట్రోతల్ సెరమనీ అయిన తర్వాత ఆ వివాహం కొరకు ఆమె ఎదురు చూస్తున్నప్పుడు ఎలా ఎదురు చూస్తుంది, ఎప్పుడు వస్తాడని ఆమె ఎదురు చూస్తుంది కదా. మరి ఇప్పుడు సంఘం అంట, సంఘాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు, వధువుగా దేవుడు పోలుస్తున్నాడు. మరి వధువు కొరకు ఆ వరుడు రాబోతున్నాడు. ఎంత ఉత్సాహం ఉంది నీలో, ఎంత ఆసక్తి నీలో ఎంత ఉంది, ఆ ఎదురు చూపులో ఎంత ఆనందం నీలో కలుగుతుంది. ఆయన వస్తున్నాడు, ఆయన రాబోతున్నాడని. అంటే ఆయన వస్తాడంట అని అనుకుంటా అంటే దాని గురించి నీకేం లేదంటే అసలు ఆలోచన కూడా లేదు అని. ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవిస్తుంటే ఈరోజు మార్చుకుందాం. ఈ వాక్యం వింటున్నప్పుడు ఏమనంటే, ఆయన రాబోతున్నాడు, నేను సిద్ధపడాలి. ఆయన రాబోతున్నాడు, నేనేం చేయాలి, ఎదురు చూచే వారముగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఇందాకేం చెప్పానండి, ఈ వెయిటింగ్ పీరియడ్లో ఈ వరుడు ఏం చేస్తాడంట, వెళ్ళి సిద్ధపరుస్తాడు. ఏం సిద్ధపరుస్తాడంట, ప్లేస్, ఆ ఉండడానికి ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాడంట కదా. మనం ఒకసారి యోహాను సువార్తలు చదువుదామా. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలుగు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదండి. చూడండి, ఆ వివాహంలో ఏం జరుగుతుందంట, ఆ 1 సంవత్సరం పాటు ఆ వరుడు ఎందుకు దూరం వెళ్తున్నాడు అని అంటే ఈమె కొరకు సమస్తమును సిద్ధపరచడానికి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారంట ఈ లోకంలో వచ్చి మనల్ని ప్రధానము చేసుకున్న తర్వాత మరలా ఆయన ఎందుకో పరలోకానికి వెళ్ళాడు అంటే అక్కడ మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు అంటండి, స్థలాలను మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. మీరు నాతో ఉండులాగున, మీరు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని వెళ్తాను. ఇప్పుడు అర్థమైందా? మన కొరకు అక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏం సిద్ధపరుస్తున్నాడు, స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. తండ్రి అక్కడ ఏం సిద్ధపరుస్తున్నాడు, మన కొరకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు. మరి ఇక్కడ వధువుగా నీ సిద్ధపాటు ఎంత ఉంది? వరుడు అక్కడ చేయాల్సింది చేస్తున్నాడు, వధువుగా నువ్వు ఎంత సిద్ధపాటు నీలో ఉంది? వధువుగా నీ వరుడు కొరకు ఎదురు చూపు ఎంత ఉంది? ఆయన ఆలస్యము చేసేవాడు కాదు. ఆయన తన సమయం ముందు ఖచ్చితంగా సమస్తాన్ని చక్కగా జరిగిస్తాడు. ఆయన తన సమయం ముందు ఖచ్చితంగా వస్తాడు. కొందరు అనుకుంటున్నారంట, ఇట్లానే చెప్తారండి, వస్తాడని చెప్తారండి, కానీ ఏముండదు. ఎప్పుడు ఎలా ఉందో జీవితం అలానే. ఒక్కసారి కళ్ళు తెరుచుడు, దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నాయా లేదా? ఒకవేళ ఇంకా ఏమి గిచ్చినా కూడా కొంతమంది ఏమి కదలకుండా ఉంటారు చూడండి. అట్లానే క్రైస్తవ జీవితం జీవిస్తున్నావేమో. ఇప్పటికైనా కళ్ళు తెరవలసిన దినాల్లో మనము ఉన్నాం. సంఘముగా, వధువుగా ఆ వరుడు కొరకు సిద్ధపడవలసిన సమయంలో మనము ఉన్నాము. అందుకే ఎప్పుడొస్తాడో తెలియదు కదా. ఆ వచ్చే 7 రోజుల ముందు ఏం చేస్తారంటండి, వస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ పంపినప్పుడు ఈమె ఏం చేస్తుంది, సిద్ధపడి ఉంటుంది. మరి సిద్ధపాటు కలిగిన వారు ఏం చేస్తారు? 5 కన్యకలేమో సిద్ధపడి ఉన్నారంట, 5 కన్యకలేమో సిద్ధపాటు లేకుండా ఉన్నారు. 5 బుద్ధిగల కన్యకలు సిద్ధపడ్డారు, వెళ్ళి వరుడితో కూడా భోజనంలో వారు ఆ యొక్క విందులో వారు పాలు పొందారు. ఒక మాట చెప్తాను, క్రీస్తును నేను అంగీకరించాను సరిపోయింది, లేదా రక్షణ పొందాను ఇంకా అయిపోయింది జీవితం కాదు.
మనం ఎలాంటి సమయంలో ఉన్నామంటే సిద్ధపడవలసిన సమయంలో ఉన్నాం. ఎవరి కొరకు అంటే వరుడి యొక్క రాక కొరకు. వరుడు కొరకు మనం ఏం చేస్తున్నామండి? సిద్ధపడుతున్నాం. మరి అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం ఒకటి మాట చదివితే అక్కడ ఏమని రాయబడింది? 8వ వచనం, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడిన, అవి పరిశుద్ధుల నీతి వస్త్రములు. ఏంటంటండి? అవి పరిశుద్ధుల నీతి వస్త్రములు. ఇవి ఎలా ఉన్నాయంట? బ్రైట్ అండ్ క్లీన్. అవి ఎలా ఉన్నాయి? ప్రకాశిస్తూ ఉన్నాయి. అవి నిర్మలంగా క్లీన్గా ఉన్నాయంట. అయితే దీన్ని దేంతో పోల్చాడంటే నీతి క్రియలుగా పోల్చాడు కదా. అంటే మనలో ఏం చూస్తాడు దేవుడు? అక్కడికి వెళ్ళాక ఇక్కడ నుంచి మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోము, ఈ లోక సంబంధమైన ఏమి తీసుకొని పోము. కానీ ఏమి తీసుకొని వెళ్తామంట? మనం ఏ నీతిని అయితే ఇక్కడ కలిగి ఉన్నామో, ఏ నీతి క్రియలు అయితే ఇక్కడ చేస్తామో అవి మన వెంట పరలోకానికి వస్తాయని రాయబడింది కదా. మరి చూడండి, దేవుని యొక్క సంఘము వధువు ఎలా అలంకరించుకోవాలంట? దేనితో అలంకరించుకోవాలంటే సన్నపు నార బట్టలు. అవి ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, నీతి క్రియల చేత మనం రక్షించబడలేదు. పౌలేమంటాడు? మనం క్రియల ద్వారా రక్షణ పొందలేదు, మన రక్షణ క్రియల ద్వారా రాలేదు. చూడండి, విశ్వసించాము, ఎవరి యందు విశ్వాసం ఉంచాము? క్రీస్తు మన కొరకు ఏ త్యాగం అయితే చేశాడో, మనం క్రీస్తు శిలువ త్యాగం మీద విశ్వాసం ఉంచాము. విశ్వసించిన మనం ఏం చేయబడుతున్నాం? రక్షించబడుతున్నాం. అంత మాత్రమే కాదు, రక్షించబడిన మనలో నీతి క్రియలు అనేవి ఫలము వలె మనం ఫలిస్తామంట. ఏ విశ్వాసాన్ని అయితే మనం కలిగి ఉన్నామో ఆ విశ్వాసం మనలో పనిచేస్తా ఉన్నప్పుడు మనలో ఏమొస్తుంది? ఫలము అనేది కనబడుతుంది. అందుకే కదా యాకోబు పత్రికలో యాకోబు ఏమంటాడు? మీ క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. ఏమంటాడు అంటే పౌలు భక్తులు ఏమంటున్నాడు? మనం క్రియల ద్వారా రక్షించబడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పొందిన రక్షణ మనం ఏదో మంచివారమనో, మనం ఏదో గొప్పవారమనో, మనం ఏదో నీతి క్రియలు చేసామనో రక్షణ పొందలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, రక్షణ పొంది ఉన్న మనలో ఏం పనిచేస్తుంది? విశ్వాసం ఉంది కదా. అది జీవమైన విశ్వాసం, అది నిజమైన విశ్వాసం అయితే, అది పనిచేసే విశ్వాసమే అయితే అక్కడ ఏం కనపడతాయి అంటే క్రియలు కనపడుతున్నాయి. క్రియలు కనబడట్లేదు అంటే నీలో ఉన్న విశ్వాసంలో లోపం ఉంది అని ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, ఆ టాబ్లెట్ ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళినప్పుడు పని చేస్తుంది కదా. ఏ రోగానికి అయితే టాబ్లెట్ వేసుకున్నామో ఆ టాబ్లెట్ పని చేస్తుంది అని మనకి ఎలా తెలుస్తుంది? మనకి కనపడుతున్న ఆ సైన్స్ అండ్ సింటమ్స్ ఏవైతే ఉంటాయో, లేకపోతే ఆ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఏమవుతాయండి? తగ్గిపోతాయి కదా మనం వేసుకున్న టాబ్లెట్. అప్పుడు మనం ఏం చెప్తాము? అవునండి, ఈ టాబ్లెట్ బాగా పనిచేస్తుంది అని చెప్తాం. అవునా కదా? రెండు మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈరోజు మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. నేను నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడా కాదా? ఈయన నా విశ్వాసానికి అర్హుడా కాదా? కొంతమంది ఎంత గుడ్డి భక్తి చేస్తున్నారంటే చూడండి, ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దేవుని ఎందుకు వస్తున్నా నీవు? చాలామంది చెప్పే మాట ఏంటి తెలుసా? నేను ఎందుకు దేవుడిని నమ్ముకున్నాను అని అంటే నా తల్లిదండ్రులు నమ్ముకున్నారు కాబట్టి. లేకపోతే నేను దేవుడిని ఎందుకు నమ్ముకున్నానంటే మా తరతరాలుగా ఈ దేవుడిని కొలుస్తున్నాం కాబట్టి మేము ఈ దేవుడిని అని చెప్తా ఉంటారు. ఈరోజు ఒక మాట చెప్తాను వినండి. నేను నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడా కాదా? నేను నమ్ముతున్న ఈ దేవుడు విశ్వసించడానికి అర్హుడా కాదా? ఈ దేవుడు నిజంగా నన్ను పరలోకం చేర్చగలుగుతాడా లేదా? రెండవది, నిజమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముతున్నాను. కానీ ఎందుకు నేను నమ్ముతున్నాను? నా వారు నమ్ముకున్నారు కాబట్టి. అలా గుడ్డిగా నమ్మకూడదండి. తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి నువ్వు క్రైస్తవుడు అవుతావు అనేది అది అబద్ధం. అది దేవుడు దాన్ని పరిగణించడు. నీకు స్వంతంగా దేవుని గురించిన ప్రత్యక్షత నీకు కలిగి ఉండాలి. అందుకే ఒక మాట చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు గుడ్డిగా అంటే అందరూ వస్తున్నారు కాబట్టి వస్తున్నాను, లేకపోతే నా తల్లిదండ్రులు నమ్మారు కాబట్టి నమ్మాను అనే అలాంటి గుడ్డి భక్తి చెయ్యొద్దు. రెండవది, కానీ ఒక్కసారి నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత, ఆయన్ను నువ్వు అంగీకరించిన తర్వాత, ఒకవేళ ఆయన నడిపిస్తున్నప్పుడు అక్కడ గుడ్డిగా నమ్మడం నేర్చుకోవాలి. అంటే దేవుడు ఎట్లా నడిపిస్తున్నా ఆయన మేలుకే చేస్తాడు. అక్కడ గుడ్డి విశ్వాసం ఉండాలి. అక్కడ దేవుడిని బ్లైండ్గా నమ్మగలగాలి. కానీ ఆయన గురించిన ప్రత్యక్షత విషయంలో మాత్రం అంధులుగా ఉండడానికి వీల్లేదు. అందుకే మొదటిది గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? ఎప్పుడు పరీక్షించుకోవాలి. ఏమని? ఈ క్వశ్చన్ వేసుకుంటే చాలా మందికి ఆన్సర్ దొరుకుతుంది. ఏంటో తెలుసా? నిజంగా నేను నమ్మే దేవుడు నిజమైన దేవుడా కాదా? నిజమైన దేవుడా కాదా? రెండోది చూడండి, కొన్నిసార్లు ఏంటి, మనం తీసుకునే టాబ్లెట్ కరెక్టే అయినా మన బాడీ సరిగా రెస్పాండ్ అవ్వదు కదా. ఈరోజు దేవుని యొద్దకే నువ్వు వస్తున్నావు, కానీ అయినా కూడా నీలో ఇంకా క్రియలు కనబడట్లేదంటే లోపం ఎవరిలో ఉంది? నీలో ఉంది. నీలో ఏదో లోపం ఉంది. నువ్వు దాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మొదటిది నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. నువ్వు నమ్ముతున్న దేవుని విశ్వాసం నిజమైనదే అయితే నువ్వు ధన్యుడివే. అందుకే వాక్యం ఏం చెప్తుంది? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు. రెండవది,
నువ్వు ఆయన దగ్గరకు వచ్చినా కూడా ఇంకా ఫలమును నీలో కనపడట్లేదు అంటే లోపం ఎవరిలో ఉంది? నీలో ఉంది. అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎలా రక్షించబడలేదు? నీతి క్రియల ద్వారా మనము రక్షించబడలేదు. కానీ ఎలా రక్షించబడ్డామంట? మనము ఆయన చేసిన కార్యములందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడ్డాము. రక్షించబడిన మనలో ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయి? నీతి క్రియలు కనిపిస్తున్నాయి కదా. అందుకే చూడండి, మాట చెప్తాను వినండి. ఇప్పుడు మనలో ఏం కనపడాలి? నీతి క్రియలు కనపడాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఏమని రాయబడింది తెలుసా అండి? మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఏం ప్రకాశించనీయమంటున్నాడండి? మీ వెలుగును ప్రకాశింపనీయండి. ఏం చూసేలాగా? మీలో ఉన్న మంచి ప్రవర్తన, మీలో ఉన్న సత్క్రియలు ఇతరులు చూచినట్లుగా. ఎవరు ఆ వెలుగు అంటే? క్రీస్తుని నువ్వు కలిగినప్పుడు, లేకపోతే ఆ వాక్యపు వెలుగు నీలో పనిచేస్తున్నప్పుడు, ఆ విశ్వాసము నీలో పనిచేస్తున్నప్పుడు వచ్చే నీతి క్రియలు ఏవైతే ఉన్నాయో, మంచి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఏం చేయమంటున్నాడు? దేవుడు మహిమపరచబడినట్లుగా ఆ నీతి క్రియలను నువ్వు కనపరచాలి అంటున్నాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చదివితే, ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. ఎందుకే చెప్పాను కదా, వరుడు ఏ సమయంలో వస్తాడో వధువుకి తెలియదు. ఆ సమయం వరకు ఆమె ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండోది ఆమె ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు అండి? నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నాను, జనులు తమ దిశములను చూతురేమో అని మినకూగుండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. ఎవరైతే వస్త్రాన్ని కాపాడుకుంటారో, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఏమని చదువుకున్నామండి? సంఘము ఎలా సిద్ధపడుతుందంట? ఆయన భార్య ఎలా సిద్ధపడుతుందంట? నార వస్త్రములు ధరించుకునింది. ఆ వస్త్రం ఏంటి? నీతి క్రియలు నేర్చుకున్నాం కదా. ఇంకా దీని గురించి మనం డీప్గా వెళ్దాం. చూడండి, కానీ ఇక్కడ ఒక మాట, మనం ఏం చేయాలి? వస్త్రాన్ని కాపాడుకోవాలి. మనం ధరించడం వరకే కాదు, దాన్ని ఏం చేయాలి? కాపాడుకోవడంలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక మాట చెప్తాను. ఈ వెయిటింగ్ పీరియడ్లో ఈమెకి సమయం ఇవ్వబడింది కదా, వధువుకి ఏమి ఇవ్వబడింది? సమయం ఇవ్వబడింది. ఈ సమయంలో ఆమె ఏం చేయాలంట? సిద్ధపడాలి. ఇప్పుడు ఆమె వస్త్రాలను ఆమె సిద్ధపరచుకుంటున్నప్పుడు, ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఎక్కువ సిద్ధపాటు ఉంటుంది కదండి. అంటే తను ఎంత బెస్ట్గా చేయగలిగితే అంత బెస్ట్గా చేయొచ్చు ఆ సమయంలో. అలానే దేవుని కొరకు సిద్ధపడుతున్న సంఘములు మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎంత దేవునికి బెస్ట్ ఇవ్వగలిగితే, ఈ సమయంలో ఎంత బెస్ట్ ఇవ్వగలిగితే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నీ పొజిషన్ అంత బెస్ట్గా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. వస్త్రానికి చాలా ప్రాముఖ్యత వాక్యములో ఇవ్వబడింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎవరైతే తమ వస్త్రాలని కాపాడుకుంటారో వారు ఎవరంటండి? ధన్యులు. సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వస్త్రాలని ధరించుకోవడం మాత్రమే కాదంటే వాటిని ఏం చేయాలి? నువ్వు కాపాడుకోవాలి అంటున్నాడు. అలానే ఆదికాండం 24 వచ్చాము 53 తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్త్రములు ఇచ్చాను. రిబ్కాకు ఏమి ఇచ్చాడంటే ఎలియాజరు వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ వివాహంలో అడుగు పెడుతున్న ఏమిచ్చాడు? వస్త్రాలను ఇచ్చాడు. అంటే వస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న సంఘము కూడా ఏం చేయాలంట? వస్త్రములు ధరించాలి. అయితే ఏంటి ఆ వస్త్రములు ఈరోజు నేర్చుకుందాం చూడండి. ధరించుకోవాలి, కానీ దానికంటే ముందు ఒక మాట చెప్తాను. నిర్గమకాండం 28వ అధ్యాయం 2వ వచనం చదివితే, అహరోనికి వస్త్రాలని సిద్ధపరిచినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వాటిని అభిషేకించాలి అంటున్నాడు. ఏమంటున్నాడండి? వస్త్రాలు వారు ధరించిన తర్వాత వారిని అభిషేకించు, నూనె వారి మీద పూసి అచ్చము దంచి తీసిన ఒలివ నూనెతో వారిని ఏం చేయాలంట? అభిషేకించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వస్త్రము ధరించాలి. రెండవది ఏంటి? నూనెతో అభిషేకించబడాలి. మొదటిది ఏంటి ఆ వస్త్రం చూద్దాం చూడండి. మనము గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మనం ఏం చేయాలంటే మనం క్రీస్తుని చేర్చుకోవడంతో మనం ఆపకూడదు. క్రీస్తుని ఏం చేయాలి? ధరించుకునే అనుభవంలోనికి రావాలి. క్రీస్తుని చేర్చుకున్న అనుభవం నుంచి మనం ఎక్కడికి రావాలంటే క్రీస్తుని ధరించుకున్న అనుభవంలోనికి రావాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం, ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్ట నాకు ధరింపచేశాడు. క్రీస్తు ప్రభువారిని ధరించుకుంటున్నప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏమై ఉన్నాడు? మన నీతికి ఆయన ఆధారమై ఉన్నాడు. క్రీస్తు ప్రభువారిని మనం ధరించినప్పుడు మనం దేంతో అలంకరించబడుతున్నాం అంటే రక్షణ అనే వస్త్రముతో మనము అలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూడండి, ఒక్కసారి మనము క్రీస్తుని ధరించుకున్న తర్వాత మొదట ఏం చేస్తున్నాం? క్రీస్తుని హృదయంలో చేర్చుకోవడంతో ఆగిపోకూడదు. ఒక్కసారి క్రీస్తుని ధరించుకున్న తర్వాత ఇంకా ఇతరులు మనం చూచినప్పుడు మనలో ఎవరు కనపడతారు? క్రీస్తు ప్రభువారే కనపడే అనుభవంలోనికి, అంటే ఒక రూపాంతరపు అనుభవంలోనికి రావాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, సంఘం అంటే ఎలాంటి అనుభవంలోకి రావాలి? ఎలాంటి సిద్ధపాటులోకి రావాలి? ఎలా తను సిద్ధపరచుకోవాలంటే కనబడేది మనము కాకూడదు, మన ద్వారా క్రీస్తు ప్రభువారు లోకానికి కనబడితే ఎంత మహిమ దేవునికి వెళ్తుంది, ఎంత దేవుడు ఘనపరచబడతాడు కదండి. ఈరోజు అలాంటి అనుభవం ఉన్నామా?
ఈ వాక్యం వింటున్న నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో, నిజంగా క్రీస్తు నాలో కనబడుతూ ఉన్నాడా? నేను మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు ప్రేమను నేను కనపరచగలుగుతున్నానా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు తెలుసా అండి భక్తుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించిన దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. నేను ఎవరి కొరకు జీవిస్తున్నాను? లేకపోతే క్రీస్తు నా యందు జీవించుచున్నాడు, నేను నా కోసం కాదు, ఎవరి కోసం జీవిస్తున్నాను? ఆయన కొరకు. ఎందుకంటే ఆయన తన్ను తాను నా కొరకు ఏం చేశాడు? అర్పణగా బలిగాను అప్పగించుకున్నాడు. ఒక మాట చెప్తాను, ఒక్కసారి క్రీస్తును ధరించుకున్న తర్వాత వారిలో కలిగే మార్పు ఏంటి అని అంటే, వారిలో చూసే మార్పు ఏంటంటే ప్రయారిటీస్ ఏమైపోతాయండి? చేంజ్. ఇప్పటిదాకా లోకానుసారమైన వాటి వైపు చూచాము, ఇప్పటిదాకా లోక సంబంధమైన అధికారం కింద ఉన్నాము, ఇప్పటిదాకానేమో అపవాది అధికారం కింద ఉన్నాము, ఇప్పటి వరకు పాప సంబంధమైన వాటికి మన మీద అధికారాలు. అందుకే కదా పాపానికి మనం బానిసలు అయిపోతే పాపం మనల్ని ఏలుతుందంట, పాపం మన మీద అధికారిగా ఉంటుందంట. ఈరోజు వాక్యం వింటున్న మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అని అంటే, ఒక్కసారి క్రీస్తు ప్రభువులోకి వచ్చిన తర్వాత, ఆయనతో ప్రధానము చేయబడిన తర్వాత, ఆయన ధరించుకున్న తర్వాత అంట మనలో ఎవరు కనిపిస్తున్నారు? క్రీస్తే కనిపిస్తున్నాడు. మొట్టమొదటిగా కలిగే మార్పు ఏంటో తెలుసా అండి? ప్రయారిటీస్ చేంజ్. అంటే ప్రాధాన్యతలు ఏం చేయబడతాయి? మార్చబడతాయి. ఒకప్పుడు లోకం నీకు మొదటి స్థానం, ఒకప్పుడు నీకు నువ్వు మొదటి స్థానం ఇచ్చుకున్నావు, ఒకప్పుడు లోక సంబంధమైన బంధాలకి నువ్వు మొదటి స్థానం ఇచ్చావు. కానీ ఒక్కసారి క్రీస్తులో ప్రధానము చేయబడిన తర్వాత ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉంది, ఈ యొక్క ఎదురు చూసే సమయం ఏదైతే, క్రీస్తు రాకడ కొరకు, క్రీస్తు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం అంట తను ఎలా సిద్ధపరచుకోవాలంట? ఆయన ధరించుకున్న నీవంట ప్రయారిటీస్ ఏం చేయబడితే ప్రాధాన్యత నువ్వు ఖచ్చితంగా మారుతుంది. ఆయన ప్రేమ అర్థమైనప్పుడు కొంతమంది అంటారు కదా, నేను ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలను? వాళ్ళ ప్రశ్న మీకు వస్తే నేను చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాధాన్యత పరలోక సంబంధమైన కంఫర్ట్స్కి ఆయన ఇవ్వలేదు. ఆయన తనకు తాను మొదటి స్థానము ఇచ్చుకోలేదు, కానీ ఆయన నీకు నాకు తన మొదటి స్థానాన్ని ఇచ్చాడు. అందుకే కదా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడిందంటే, నీ ఆ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో. అంటే మొదటి స్థానము నీ జీవితంలో ఎవరికి ఉండాలి? ఇప్పుడు ఆయనకు ఉండాలి. సంఘముగా ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాల్సిందే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదివితే ఆయనంట, దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉంటకు విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తాను రిక్తునిగా మన కొరకు ఏం చేస్తాడు? అప్పగించుకున్నాడు. అంత మాత్రమే కాదు, మన కొరకు ఆయన శాపముగా మార్చబడ్డాడు. అంటే ప్రతిసారి మనం చూస్తే ఆయన తన మొదటి, అందుకే కదా ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం చదివితే, నేను నిన్ను నా స్వకీయ సంపాద్యముగా, అంటే నాకు ఒక స్పెషల్ పొజిషన్గా, నా సొత్తుగా నేను నిన్ను చేసుకుంటున్నాను. ఒక్క మాట చెప్తానండి, ఆయనకి ఇంకా అంతకంటే విలువైనవి ఏం లేవా? అంటే ఈ విశ్వాంతరాల్లో విలువైనవి ఏమి లేవా అంటే, ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టంట నిన్ను ఆయన విలువగా ఎంచాడు. నీకు మొదటి స్థానం ఆయన ఇచ్చాడు తన జీవితంలో. నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని నీ కొరకు దారపోసి బ్రతికించాడు. మరి బ్రతికించిన దేవునికి మొదటి స్థానం ఇవ్వడం కష్టమా? కష్టమా అండి? కష్టం కాదు. అంటే ఒక మాట చెప్తాను, ప్రధానం చేయబడినప్పుడు ఏం చేయబడాలి? ప్రయారిటీస్ మస్ట్ చేంజ్. అది లోక సంబంధమైన వివాహంలో కావచ్చు, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన వివాహంలో కావచ్చు, ఆ ప్రాధాన్యతలు ఏం చేయబడాలి? మార్చబడాలి. ఎందుకంటే ఆయన తన జీవితాన్ని మన కొరకు దారపోసాడు, తను అర్పణగా బలిగా మన కొరకు అప్పగించుకున్నాడు. ఎలా అర్పించుకుంటాం చూడండి. యేసుక్రీస్తు ప్రభువు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14లో చూస్తే, ఆత్మ ద్వారా ఆయన ఏం చేస్తాడంట? అర్పించుకున్నాడు. ఆత్మ ద్వారా అర్పించుకున్నాడు. అంటే మనం అర్పించుకోవాలి అని అంటే అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేయాలి. పరిశుద్ధాత్ముడు, నేను అందుకే నాకు చెప్పాను కదా, వస్త్రం ఒకటి ఉంటే సరిపోదు, వస్త్రానికి ఏముండాలండి? అభిషేకం కూడా ఉండాలి. అంటే క్రీస్తు ప్రభువుని ధరించుకున్న తర్వాత నువ్వు అభిషేకము కిందికి, ఆ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు కిందికి నువ్వు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటండి? ప్రయారిటీస్ మారడానికి సహాయం చేస్తాడు. నిన్ను నువ్వు అర్పించుకొని ఆయనకి మొదటి స్థానం వేయడానికి పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా సహాయపడతాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఏం చదువుతాం? క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉండాలని చెప్పి తాను ఏం చేస్తారంటే అర్పణగాను బలిగాను మన కొరకు అప్పగించుకున్నాడు. మొదటిది, క్రీస్తును ధరించుకున్న వారిలో మనం చూసే లక్షణం ఏంటి అని అంటే ప్రాధాన్యతలు మారుతాయి. రెండవది, క్రీస్తును ధరించుకున్న మనల్లో కనబడేది ఏంటి తెలుసా అండి? మృదుత్వము. అంటే క్రీస్తుతో ప్రధానము చేయబడిన తర్వాత నీ హృదయంలో పనిచేసేది ఏంటి అంటే మృదు, సెన్సిటివ్గా ఉంటావు. దేవుని యొక్క మాట వినడానికి, దేవునితో బంధం కలిగి ఉండడానికి, లేకపోతే దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క మనస్సు కొరకు, దేవుని మనస్సు తెలుసుకోవడానికి వాక్యం చెప్తుందంటే, మీరు
ఆయన హృదయంలో ఏముందో పరీక్షించి తెలుసుకోండి అని వాక్యంలో రాయబడింది కదండి. ఒక మాట చెప్తాను వినండి. ఆయన మాట వినడానికి నువ్వు హృదయం ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది. కఠినపరచుకో. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:8 వచ్చి నేను చూస్తాం, మీరు కఠినపరచుకోవద్దు. ఆయన మాట విన్నప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేయొద్దు? కఠినపరచుకోవద్దు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? వారు కఠినపరుచుకున్నారు, అరణ్యంలో రాలిపోయారు. ఈరోజు కఠినపరుచుకునే అనుభవం. అందుకే చూడండి, కయ్యనికి సాక్షాత్తు దేవుడే వచ్చి మారమని చెప్పినా కూడా కయ్యన్ హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినపరచుకున్నాడు. ఈరోజు అలాంటి అనుభవం ఉన్నామేమో, ఈరోజు మారవలసిన సమయంలో ఉన్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంటండి? అందుకే నా గొర్రెలు నా స్వరాన్ని ఏం చేస్తాయి? వింటాయి. మొదటిది ప్రయారిటీస్ మారుతాయి. రెండవది క్రీస్తును ధరించుకుని ఆయన కొరకు సిద్ధపడుతున్న నీ హృదయంలో ఏముండాలి? ఆయన మాట వినడానికి, ఆయన పని కొరకు, లేకపోతే ఆయన ప్రభుకి సంబంధించిన వాటి కొరకు నీ హృదయం ఎలా ఉండాలంటే సున్నితంగా, మృదువుగా ఉండాలి. సున్నితంగా ఉండాలి. అందుకే చూడండి, కఠినమైన హృదయం ఎక్కడ మారుతుందో తెలుసా? కఠినమైన హృదయం ఎక్కడ పగులుతుందో తెలుసా? క్రీస్తు సిలువ చెంత. హల్లెలూయా. అందుకే రాతి గుండె మాంసపు గుండెగా మార్చబడుతుంది. ఎక్కడ? క్రీస్తు సిలువ చెంత. క్రీస్తు సిలువ చెంత. ఇంకా దేనికి మన హృదయము సున్నితంగా ఉండాలి అంటే ఆయన మాటకు, ఆయన పనులకు, ఆయన చేస్తున్న కార్యాలకి మన హృదయం ఎలా ఉండాలంటే అండి? సున్నితంగా ఉండాలి. కొంతమంది చూడండి, చిన్నది చేసినా కొంతమంది చాలా సంతోషిస్తారు. కొంతమందికి అన్ని పెద్ద చేసిన వారి ఏమాత్రం కూడా కదలిక లేని వారిగా ఉంటారు. ఆ రీతిగా ఉండకూడదండి. చూడండి, మనం ఎలా ఉండాలంటే ప్రభు యొక్క కార్యాలకి మనం కృతజ్ఞత కలిగిన వారమే. అలాంటి సున్నితమైన మనస్సు మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏం చేశారండి? కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు అది 5,000 మందికి సరిపోయాయంట. ఆశ్చర్యంగా లేదు? చూడండి, అంటే మనమైతే ఆ ప్లేస్లో ఉంటే ప్రభా ఇంతమంది ఉంటే ఈ కొంచెమే ఇస్తావా అని కొనుక్కోలేదు. దేవుడు సనగలేదు. ఆ కొంచెంకి కృతజ్ఞత కలిగి, అంటే సున్నితమైన మనసు, దేవుడు చేస్తున్న కార్యాలకి సున్నితమైన మనసు ఉన్నవారే పెద్ద పెద్దవి చూస్తారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న వాటికి సున్నితమైన మనస్సు నీలో లేకపోతే, అంటే కృతజ్ఞత నీలో లేకపోతే గొప్పవి మనము చూడలేం. కానీ ఒక మాట చెప్పనండి, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఏంటంటే ఇష్టమైన బలి. ఈరోజు మన హృదయం సున్నితంగా మార్చబడాలంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు మనం విరిగి గొట్టే అనుభవంలోనికి నడిపిస్తాడు. ఎందుకు దేవుడు విరగొడుతున్నాడంటే ఆ హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? సున్నితంగా మారుస్తున్నాడు. ఈ మాటలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వివాహంలో అడుగు పెట్టే వారికి దేవుడు మాట్లాడుతున్న మాట, వివాహంలో అడుగుపెట్టిన వారితో కూడా మీ పార్ట్నర్ విషయంలో సున్నితంగా ఉండగలుగుతున్నారా? లేకపోతే వారికి ఇష్టమైనవి, వారికి ఏదైతే నచ్చేవి ఉన్నాయో వాటి విషయంలో, అంటే పాపం వారికి ఇష్టమైనది పాపం అనుకోండి, ఆ విషయంలో సున్నితంగా ఉండమని నేను చెప్పట్లేదు. కానీ కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? సున్నితమైన మనస్సు కలిగి ఉండాలి. ఇప్పుడు సంఘము ఆ వరుడి యొక్క హృదయానికి ఎలా ఉండాలంట? సున్నితమైన మనస్సు కలిగి ఉండాలి. వాక్యం అర్థమవుతుందండి? అంటే ప్రభు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ప్రభు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రభు యొక్క మనస్సులో ఏముంది, ఆయన పరిచర్య గురించి ఆయన ఏం ఆశ, లేకపోతే నా జీవితం కొరకు ఆయన ఏం ఆశపడుతున్నాడు, లేకపోతే ఆయన ఎలా నడిపించాలనుకుంటున్నాడు, ఆయన చిత్తం ఏమై ఉన్నది, ఆయన చిత్తము కొరకు మన హృదయం ఎలా ఉంటుందంటే సున్నితంగా ఉంటుంది. అలానే క్రీస్తుని ధరించుకున్న వారి హృదయములు ఇంకా జరిగేది ఏం తెలుసు? మూడోది ఆయన గురించిన ప్రత్యక్షత. మొదటిది ఏమో నేర్చుకున్నాం? ప్రయారిటీస్ మారితే నేర్చుకున్నాం. రెండోది మృదువుగా ఉంటారు అలాంటి వారు. అలానే మూడోది దేవుని గురించిన ప్రత్యక్షత వారు కలిగి ఉంటారంటండి. ఎప్పుడు? క్రీస్తును ధరించుకున్నప్పుడు ఆయన గురించి తెలుసుకుంటారు. ఆయన ప్రేమ యొక్క ఎత్తు ఏంటో, లోతు ఏంటో, వెడల్పేంటో. అందుకే కదా భక్తుడైన పౌలు కూడా అంటాడు, మీరు ఆయన తెలుసుకోవాలని, ఆయన గురించిన ప్రత్యక్షత మీకు కలగాలి, ఆయన సిలువ గురించిన ప్రత్యక్షత, ఆయన సిలువ గురించిన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పేంతో తెలుసుకోవాలని నేను ఏం చేస్తున్నాను? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక మాట అడుగుతాను, క్రీస్తు ఎవరు మీకు? క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే ప్రశ్నకి జవాబు దొరుకుతుందా? ఆయన గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారా? ఆయనతో సరైన సహవాసములో ఆ సిలువను గురించిన ఆ ప్రత్యక్షత గురించి సరైన అవగాహన మనం కలిగి ఉంటున్నామా? లేకపోతే అందరూ ఏదో భక్తి చేస్తున్నాను కాదు. ఈరోజు సిద్ధపాటులో ఉండాల్సింది ఏంటి తెలుసా? ఆయన గురించి తెలుసుకునే అనుభవంలో మనం ఉండాలి. పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన యొక్క గుణగణాలు ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఏమై ఉన్నాడు తెలియచేయడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడతాడు. కానీ మనం ఏం చేయాలి? ఆయన ప్రేమను తెలుసుకునే విషయంలో మనం ఎదగాలి. అంటే ఈ సిద్ధపాటులో ఏముందో చెప్తున్నాను నేను. క్రీస్తును మనం ధరించుకున్నప్పుడు మనం ఈ వెయిటింగ్ పీరియడ్లో ఆయన గురించి మనము తెలుసుకోగలుగుతాం. ఆయన గురించిన ప్రత్యక్షత కలిగి ఉండడం కంటే గొప్పది ఏది లేదండి. ఏది లేదు. ఈరోజు ఒక మాట అడుగుతాను, అన్నీ విడిచిపెట్టి వచ్చిన దేవుని ప్రేమ ఒకవైపు అయితే, అన్నీ దోచుకొని నిన్ను రిక్తునిగా చేసిన లోకం ఒకవైపు అయితే, ఎవరి వైపు చూస్తున్నావు? ఈరోజు ఆ లోకం కొరకు జీవితాన్ని, సమయాన్ని వెచ్చిస్తున్నావా? అయితే అన్నీ విడిచి వచ్చి నీ కొరకు ప్రాణత్యాగం చేసి రిక్తునిగా నిలిచిన ఆ ప్రేమ వైపు చూడగలుగుతున్నావా? ఎంత ప్రేమ ఆయన ప్రేమ అంటే గుండెలపై మనం తన్ని వెళ్ళిపోయి మళ్ళా వచ్చిన గుండెల్లో హత్తుకుని ప్రేమిస్తాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన.
ఈరోజు ఆ ప్రేమ గురించిన ప్రత్యక్షత కలిగి ఉంటే అంతకంటే ధన్యకరమైన జీవితం ఏది కూడా లేదు. చూడండి, 4వది, ఎవరైతే ఆయన ధరించుకుంటారో, రెవల్యూషన్ చాప్టర్ 7:9 చదివితే వారంటే తెల్లని వస్త్రములు ధరించుకున్న పరిశుద్ధులు కనబడుతున్నారంట. అంటే తెల్లని వస్త్రం దేని సూచిస్తుంది అంటే పరిశుద్ధతకు సూచిస్తుంది. ఈ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకున్న తర్వాత వారిలో కనబడేది ఏంటి అంటే పరిశుద్ధత. అపరిశుద్ధత, అపవిత్రత వారిలో కనబడదు. ఒక మాట చెప్తాను వినండి. 2 రకాల పరిశుద్ధతలు, ఒకటి ఆయన నుంచి వచ్చే పరిశుద్ధత ఒకటైతే, నీ సొంత నీతి క్రియల ద్వారా నువ్వు కనపరిచే. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమని చదివాం? నీతి క్రియలు అని చదివాం కదా. నీతి క్రియలు అది ఎక్కడి నుంచి వస్తున్న క్రియలు అంటే క్రీస్తుని ధరించుకున్న దాని వల్ల వస్తున్న నీతి క్రియలు, స్వనీతి వల్ల వస్తున్న నీతి క్రియలు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన పరిశుద్ధుడు కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. మార్కు 1:17 మనం చదివితే ఆయన ఏమంటే, నా వెంబడి రండి, నన్ను వెంబడించండి. ఆయన పరిశుద్ధతను వెంబడించి దాని ద్వారా వచ్చే నీతిక్రియల్ని కనపరిచేవారుగా ఉండాలి, కానీ మన నీతిని స్థాపించేవారుగా ఉండకూడదు. ఒక మాట చెప్పనండి, క్రీస్తు నీతి కానీ ఏదైనా కూడా అది దేంతో సమానం అంటే అది మురికి గుడలతోనే సమానం, మురికి పేలి. అందుకే కదా జకరియా గ్రంథం 3:3-4 చూస్తే అక్కడ యాజకుడి కంటే ఏం కనిపిస్తున్నాయి? మురికి వస్త్రాలు కనిపిస్తున్నాయి. దేవుడు వాటిని తీసి ప్రశస్తమైన వస్త్రాలని ధరింపచేస్తారు. తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి వచ్చినప్పుడు పాపము లోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటుంది? మలినం అంటుతుంది. నీతి క్రియలు కూడా దేంతో పోలుస్తున్నాడు? మురికి గుడలతో దేవుడు పోలుస్తున్నాడు. ఈ 2 కూడా ఎలా ఉన్నాయి? మురికిగానే ఉన్నాయి. వాటిని తీసివేసి ఆయన పరిశుద్ధతను ఏం చేయాలి? మనం కలిగి ఉండాలి. క్రీస్తు పరిశుద్ధుడండి. పాపాన్ని ఆయన ప్రేమించలేదు, కానీ ఆయన పాపిని ప్రేమించాడు. ఒక మాట చెప్తాను, స్వనీతిని స్థాపించడానికి బూనుకునే వారు ఎలా ఉంటారో తెలుసా అండి? ప్రక్కవారిని తక్కువ చేసి మాట్లాడతారు, లేకపోతే నేనే కనబడాలి అనుకుంటారు. ఇతరులను అయోగ్యంగా, నేనేదో యోగ్యుడు, నేనేదో మంచివాడిని అయోగ్యంగా ఎంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారు ఎలా ఉంటారో తెలుసా అండి? స్వనీతిని అంటే స్వనీతి ద్వారా వస్తున్న పరిశుద్ధతను కనపరిచేవారు ఎలా ఉంటారో తెలుసా అండి? ఇతను అయోగ్యుడే, పక్కవారు అయోగ్యుడే, కానీ నేనేదో యోగ్యుడిని, ఇతను అయోగ్యుడు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. ఇంకొక మాట చెప్పనా, వారి మార్పు కొరకు ప్రయాసపడే కంటే వారిని గురించిన సమాచారం అంట 10 మందిలో పంచుకోవడానికి ప్రయాస ఎక్కువ పడుతూ ఉంటారు. ఎవరు? స్వనీతి ద్వారా వస్తున్న పరిశుద్ధుడు. కానీ దేవుడు అంటున్నాడు అందులోంచి బయటికి రావాలి. అది కాదు సిద్ధపాటు. ఆ పరిశుద్ధత కాదు దేవుడు నేను కోరుకుంటుంది. క్రీస్తుని ధరించుకోవడంలో నుంచి వస్తున్న పరిశుద్ధత. 2 జ్ఞాపకం చేసుకోవాలండి. స్వనీతి ద్వారా వస్తున్న పరిశుద్ధత ఇతరుల్ని కృంగజేస్తుంది, ఇతరులకు దేవుని దూరం చేస్తుంది. కానీ అదే దేవుని నుంచి వస్తున్న పరిశుద్ధత ఒక వ్యక్తిని దేవుని తట్టు ఆకర్షిస్తుంది, ఒక పాపిని దేవుని ప్రేమ వైపు ఆకర్షిస్తుంది. అలాంటి పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. చూడండి, ఈ పీరియడ్లో, ఈ వెయిటింగ్ పీరియడ్లో మనం ఏం చేయకూడదంట? పరిశుద్ధతను కలిగి ఉండాలి. ప్రభువును మాత్రమే వెంబడించాలి. ప్రభువు కాకుండా ఆ స్థానంలో వేరే ఏదైనా ఉంటే దాన్ని దేవుడు దేంతో పోల్చాడండి? అడల్టరీతో పోల్చాడు. అంటే వ్యభిచారంతో దేవుడు, అపరిశుద్ధతతో దేవుడు పోల్చాడు. కాబట్టి ఈరోజు యోగ్యమైన వ్యక్తిగా దేవుని కొరకు సిద్ధపడతావా? లేకపోతే దేవునికి మొదటి స్థానం ఇచ్చి యోగ్యమైన వ్యక్తిగా ఈ లోకంలో పరిశుద్ధత కలిగి జీవిస్తావా? లేకపోతే దేవుని కంటే మొదటి స్థానాన్ని ఈ లోకానికి ఇచ్చి అపరిశుద్ధమైన గుంపులో మిగిలిపోతా? అందుకే రూతు 3:10-11 ఏమని చదువుతుంది తెలుసా? బోయస్ అంటాడు కదా, నువ్వు కొద్దివారినేమి గొప్పవారినేమి ఎవరిని నువ్వు వెంబడించకుండా నమ్మకంగా నువ్వు ఉన్నావు. ఈరోజు దేవుడు అదే కోరుకుంటున్నాడు. సంఘముగా ఈరోజు సిద్ధపడుతున్న మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకంగా దేవుని కొరకు ఎదురు చూచే వారముగా. చూడండి, వాళ్ళని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? యోగ్యమైన వ్యక్తులతో దేవుడు పోలుస్తున్నాడండి. హల్లెలూయా. అందుకే మనం రిబ్కాని గురించి కూడా చూస్తాం కదా. జెనసిస్ 24:16 ఆమె గురించి, ఆమె కన్యక, ఆమె పరిశుద్ధురాలు అని వాక్యములో రాయబడింది. ఈరోజు సంఘము దేవుణ్ణి మాత్రమే వెంబడించేదిగా ఉండాలి. సంఘము దేవుడు ఏం చెప్పాడో దాన్ని మాత్రం వెంబడించేదిగా ఉండాలి. సంఘము దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాని కొరకు సిద్ధపడే వారంగా ఉండాలి. కానీ మన స్వనీతిని మనం స్థాపించే వారముగా ఉండరాదు. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా అండి? ఆయన విరిచి వేరొకరు అనుసరించే వారి కంటే ఏమవుతాయి? శ్రమలు విస్తరిస్తాయని వాక్యం చెప్తుంది. ఒక్క మాట అడుగుతాను, దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? లేకపోతే దేవుని విడిచి మనస్సులు వేరే వాటికి, వేరే వ్యక్తులకి స్థానాన్ని ఇచ్చే అనుభవం ఉన్నావా? సంఘాన్ని నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకేంటంటే ఆమె అలంకరించుకుంది అని, అంటే భర్త కొరకు అలంకరింపబడిన వధువుగా అని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా. ఇంకొక మాట అంటే దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడండి? మొదటిది, మనం ఎలా అలంకరించుకోవాలి? వస్త్రాలతో అలంకరించుకోవాలి. ఆ వస్త్రం ఏంటో చదివాము. రెండవది, ఎలా అలంకరించుకోవాలి? మాట చదివి ముగిస్తాను చూడండి. 1 పేతురు పత్రిక 3:4-5 సాధువు అయినట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలన దేవుని దృష్టికి మిగుల విలువగలది.
అంటే ఈ లోకంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? దేనికి ఎక్కువ? ఈ లోక సంబంధమైన అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, లేకపోతే ఆత్మ సంబంధమైన అలంకరణకి ఎక్కువ? అంటే ఈ లోక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, ఆత్మ సంబంధమైన వాటికి ఎక్కువగా ప్రాధాన్యత? దేవుడు ఏం కోరుతున్నాడండి? నీ హృదయము ఎలా అలంకరింపబడిందో దేవుడు చూస్తున్నాడు. ఒక అద్భుతమైన మాట చదివి ముగిద్దామా? చూడండి, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఆ రాజు, ఆ ప్రభు ఏం కోరుతున్నాడండి? నీ సౌందర్యమును కోరుతున్నాడు, నీ అందాన్ని దేవుడు. అయితే ఎలా అలంకరించుకోవాలంట? ఎలా అలంకరించుకోవాలి? నీతితో అలంకరించుకో నీ హృదయాన్ని, అక్షయ అలంకారముగా ఉండాలని చెప్తున్నాడు. అలానే పరమగీతం 4:16 చూస్తే, నేను ఫలాల్ని ఫలిస్తాను, ఆయన వచ్చి తనకి ఇష్టమైన, నా ప్రియుడు వచ్చి తనకి ఇష్టమైన ఫలాలు భుజిస్తాడు అని చెప్పి. ఈరోజు ఆయనకి ఇష్టమైనట్లుగా సిద్ధపడుతున్నామా? ఆయన నిజంగా నిన్ను చూచినప్పుడు సంతోషించే ఒక వ్యక్తిగా నువ్వు సిద్ధపడుతున్నావా, లేకపోతే ఆయన చూచి దుఃఖించేవారుగా, లేకపోతే బుద్ధి లేని కన్యకులుగా నేను సిద్ధపరచుకో? విధేయతని అలంకరణ ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే కదా యాకోబు పత్రికలో కూడా చూస్తాం, పరసంబంధమైన జ్ఞానం అంట సులభంగా లోబడుతుంది. ఈరోజు దేవునికి సన్నిధిలో విధేయత అనే అలంకరణ, మీక్నెస్ అనే అలంకరణ. 1 పేతురు 2:6 మనం చదువుతాం కదా, యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా ఆయన అంట తను తాను ఏం చేశాడు? అప్పగించుకోవడం మాత్రమే కాదు, ఆయన శ్రమపడ్డాడు. అయినా కూడా ఆయన తిరిగి రిటాలియేట్ చేయలేదంట. ఆయన తిరిగి ఏదో ఈ లోకంలో సాధిద్దాము, నా పవర్ చూపిస్తాను అని ఆయన అనుకోలేదు. శ్రమ పడ్డాడు, సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. కానీ ఒక రోజు రాబోతుంది, ఆయన శత్రువులు అందరికీ ఖచ్చితంగా తీరుస్తాడు. ఈరోజు అలాంటి మనస్సు కలిగి ఉన్నామా? అలాంటి అనుభవంలో క్రీస్తు యొక్క సంఘం ఉన్నదా? ఈరోజు అలాంటి అనుభవం లేకపోతే దేవుడు మాట్లాడుతుంది. ఆ విధంగా మనం ఏం చేయాలి? క్రీస్తు మనస్సు కలిగి మనం సిద్ధపడాలి. ఆయన హృదయంలో ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడు, దాన్ని బట్టి మనం అలంకరించుకునే వారముగా ఉండాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏ పీరియడ్లో ఉన్నాం? ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్లో ఉన్నాం. ఆయన కొరకు సిద్ధపడుతున్న సమయంలో ఉన్నాం. మనం ఆయనకి ప్రధానము చేయబడ్డాము నమ్మకంగా. అందుకే ఆయన ఏం కోరుకుంటున్నాడు? నువ్వు నాకు నిత్యము ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఉండాలి అంటే మనం ఏం చేయాలి మరి? ఈ వెయిటింగ్ పీరియడ్లో ఏం చేయాలి? ఆయన మాత్రం వెంబడించే వారముగా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన వైపు చూస్తూ నడిచే వారముగా మనము ఉండాలి. అలా సిద్ధపడినప్పుడు అంట ఆ విందులో మనం ఏం చేస్తాము? పాలు పొందుతాము. అది మన ఊహకు మించిన గొప్పదైన బిందు అక్కడ జరగబోతుంది. కాబట్టి ఒక్కటే చెప్తాను ఏంటంటే, ఈ లోకానికి కన్ఫైన్ అయి ఉండొద్దు, ఈ లోకానికి పరిమితి అయి ఉండిపోవద్దు, ఈ లోక సంబంధమైన వాటికి సమయాన్ని వెచ్చించొద్దు. పర సంబంధమైన వాటి గురించి ఆలోచించండి. దేవుడు రాబోతున్నాడు, మన యేసుక్రీస్తు ప్రభువు వరుడుగా రాబోతున్నాడు. వధువుగా సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాట మన ఇంట్లో దీవించిన ఆమేన్. తండ్రి, ఇంతవరకు తోడైనా నడిపించినందుకు వందనాలు. నీ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా మాటలు ముద్రించండి తండ్రి. మాటలు ప్రభా ఎక్కడ వ్యర్థముగా వృధాగా పోకుండా ప్రభా మీ కొరకు సిద్ధపడే వారముగా తండ్రి, బుద్ధిగల కన్నికల వలె అయా మెలకువ కలిగి ప్రభా నీ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ప్రభా నిన్ను ఎదుర్కొనే వారముగా మేము ఉన్నటకు మీరే కృపను కనపరచుకొని ప్రార్థిస్తూ యేసయ్య నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించడి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.